అందరికీ నమస్కారం. మరి ముఖ్యంగా కాకినాడ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు 1వ తారీఖు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అండి ఈరోజు మనం గతంలో కూడా చెప్పాను, కానీ పదే పదే చెప్పాలి కూడా ప్రజలకి. మనకి ఈ రాష్ట్రంలో అనేక పండుగలు వస్తుంటాయి. ఆ పండగకి అందరూ సంతోషంగా పండగ చేసుకుంటూ ఉంటారు. పండగ రోజున సంతోషంగా ఆనందంగా గడుపుతారు. క్రిస్మస్ పండుగ, లేదా రంజాన్ పండుగ, అదే సంక్రాంతి పండుగ, ఏ పండుగ వచ్చినప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా గడుపుకుంటారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అండి ఈ రాష్ట్రంలో ప్రతి నెల 1వ తారీఖు వస్తే పండుగ అండి. ప్రతి నెల 1వ తారీఖు వస్తే పండుగ. ఈ రోజున ఇక్కడే ఉంది సత్యవతమ్మ, కొండలరావు, వీళ్ళందరూ కూడా పెన్షన్ తీసుకున్న వ్యక్తులు ఈరోజు నా పక్కన ఉన్నారు. వాళ్ళు సంతోషం చూడండి, ఆనందం చూడండి. మమ్మల్ని దీవిస్తున్నారు. నువ్వు చల్లగా ఉండాలి బాబు, బాగుండాలి బాబు అని. నేను అడుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు అమ్మ పంపించారు కదా డబ్బులు, మిమ్మల్ని అడగమన్నారు, ప్రతి నెల 7 గంటలకల్లా ఇచ్చేస్తున్నారా లేదా పట్టుకొచ్చి అని అడుగుతుంటే ప్రతి నెల 7 గంటలకు తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు బాబు. సంతోషంగా ఆనందంగా ఉంది. ఇప్పుడే ఇక్కడ కొండలరావు ఉన్నాడు, 4,000 ఇచ్చాం కదా, ఏంటి మీ కుటుంబం ఏంటి అని అడిగా. ఎవరు చూడలేదు, కుటుంబం ఎవరు లేరు. ఇంటద్దేమో 1,500 కడతాను, కరెంటు బిల్ ఏమో 300 కడతాను అంటే 1,800 అక్కడికే అయిపోయింది. మిగతా డబ్బులతో అదేలే టిఫిన్లు అలాగా మిగతా డబ్బులతో అలా జీవితాన్ని గడుపుతున్నానని చెప్పేసి సంతోషాన్ని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు ఆయన ఈ రోజున. అప్పుడప్పుడు అన్నా క్యాంటీన్కి వెళ్తాను, 5 రూపాయలు భోజనం కూడా చేస్తానని చెప్పాడు. ఈరోజు బయట భోజనం చేస్తే 50 రూపాయలు ఆయనే చెప్పాడు. ఏ కొండలో బయట భోజనం చేస్తే 50 రూపాయలు అవుతుంది, అన్నా క్యాంటీన్కి వెళ్తే 5 రూపాయలు అవుతుంది. ఈరోజు అండి గొప్ప ఆలోచన చేశాడండి చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్ర ప్రజలకి ఒక వరం ఆయన ముఖ్యమంత్రి అవ్వడం. ఈ రోజున ఇక్కడే కార్మికులు మేడే చెప్తున్నా, ఈరోజు మేడే కార్మికుల దినం. ఈ రోజున కార్మికులు కూడా వెళ్ళి అక్కడే భోజనం చేస్తున్నారండి, అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకి భోజనం. నాకు ఆటో కార్మికుడు చెప్పాడండి, ఎక్కడంటే డైరీ ఫార్మ్ సెంటర్లో ఒక అన్నా క్యాంటీన్ పెట్టాం, పెద్ద మార్కెట్ దగ్గర ఒక అన్నా క్యాంటీన్ పెట్టాం, ఘాటీసన్లో ఒక అన్నా క్యాంటీన్ పెట్టాం, స్కూల్ పిల్లలకి కాలేజీ పిల్లలు పనిచేస్తుందని కులా చెరువులో ఒక అన్నా క్యాంటీన్ పెట్టాం. కార్మికులు చెప్పిన మాట చెప్తున్నాను. ఒక అమ్మ చెప్పింది మీటింగ్లో, కొండబాబు గారు ఈ డైరీ ఫార్మ్ సెంటర్లో అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల అండి నేను సుఖంగా పడుకుంటున్నానండి అంది. ఇదేంటి సుఖంగా పడుకోబెట్టి అన్నా క్యాంటీన్ పెడితే అడిగితే ఆవిడ ఏం చెప్పింది తెలుసా, మా ఆయనకండి తెల్లారు లేచి అన్నం వండాలి, కూరలు వండాలి, ఆ క్యారేజ్ పెట్టడానికి 4 గంటలకి లేచిపోవాలి. ఈరోజు అండి అన్నా క్యాంటీన్ పెట్టిన తర్వాత అండి హ్యాపీగా పడుకుంటున్నాను. పిల్లల్ని లేచిన తర్వాత స్కూల్కి పంపించుకుంటున్నాను. అన్నం వండాలి, కూర వండాలని గొడవ లేదు, శుభ్రంగా పడుకుంటున్నాను. మా ఆయన అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నాడు, పనిలోకి వెళ్ళి 5 రూపాయల భోజనం అని చెప్పిందండి అమ్మ. అలాగే ఆటో కార్మికుడు కూడా చెప్పాడు, ఇక్కడి నుంచి ఆటో వేసుకుని వెళ్తే బేరాలు వేసుకుంటూ తిరుగుతూ ఉంటాడు. మళ్ళీ మధ్యాహ్నం భోజనం ఇంటికి రావాలంటే ఆటో రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ డీజిల్ ఖర్చు అవుద్ది మళ్ళీ అటు ఇటు. ఎక్కడన్నా క్యాంటీన్ ఉంటే అక్కడ భోజనం చేస్తున్నానండి. ఈరోజు ఇంటికి కూడా వెళ్ళలేదు, ఇంకా బేరాలు ఎక్స్ట్రా వేసుకుంటున్నాను, నేను తిరుగుతున్నానని ఆయన చెప్పాడు. ఈరోజు ఒక అన్నా క్యాంటీన్ ఎంత ఉపయోగపడుతుందండి. అది పెన్షన్. ఈ పెన్షన్ వల్ల అండి చనిపోతానన్న వాళ్ళు కూడా బతుకున్నారండి. ఈ రోజున ధైర్యం వచ్చింది వాళ్ళలో, ఒక ధైర్యం నింపాడండి చంద్రబాబు నాయుడు 4,000 రూపాయలు ఇచ్చి. అదే గతంలో 2,000 పెన్షన్ అయితే బతకడానికి చాలా కష్టమైపోయాను. కొండల్లో ఇంటి 1,500, 300 కరెంటు బిల్లు, ఇంకా 200 మిగులుతుంది. ఇవాళ 400తో ఈ రోజున 4,000తో ఈరోజు జీవితాన్ని నిలదొక్కున్నానని ధైర్యం ఉంది. అందుకే 1వ తారీఖు వస్తే వీళ్ళకి పండగ అండి. ఈరోజు 1వ తారీఖు వస్తే ఈ రాష్ట్రంలో పండగని అంతగా అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. చాలా సంతోషం, ఆనందంగా ఉంది. వీళ్ళ దగ్గరికి వస్తానండి, దీవిస్తున్నారండి, ఆశీర్వదిస్తున్నారండి. అదిగో అమ్మ వచ్చిన కాబట్టి మీరు క్షేమంగా ఉండాలి, మీరు క్షేమంగా ఉండాలని దీవిస్తూనే ఉంది అమ్మ సత్యవతమ్మ.
ఆ దీవెనలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అండి రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు వికలాంగులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా దీవిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రానికి, అందుకే 5 సంవత్సరాలు కాదు బాబా ఆయన పరిపాలన 15 సంవత్సరాలు ఉండాలని దీవిస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.